ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే క్రింది వాటిలో సరికానివి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఏబి అని. వీటిలో సరికానివి ఏంటని అడుగుతున్నారు. రీసెంట్ ఎగ్జామ్స్లో అన్ని ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనం చూస్తున్నాం. దాదాపుగా 60 నుంచి 70% ఇటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలోని గ్రూప్ 2 అభ్యర్థులకు చాలా రివిజన్గా ఉండే విధంగా అయితే ఈ బిట్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో తప్పకుండా చూసి లైక్ చేయండి. ఓకేనా, చూద్దాం. ఆప్షన్ ఏ అత్యల్ప జనాభా వృద్ధి రేటు నాగాలాండ్ నమోదు చేసింది. ఆప్షన్ బి -1.0 వృద్ధి రేటును నాగాలాండ్ నమోదు చేసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప జనాభా వృద్ధి రేటును నాగాలాండ్ నమోదు చేసింది. ఇది సరైందే. అయితే -1.0 వృద్ధి రేటును నమోదు చేయలేదు. ఆప్షన్ బి రాంగ్. ఎంత నమోదు చేసిందంటే -0.6% నమోదు చేసింది వృద్ధి రేటును, 1.0 కాదు. కాబట్టి బి రాంగ్. బి తప్పు ఎక్కడుంది? రెండో ఆప్షన్లో ఉంది. కాబట్టి రెండో ఆప్షన్ సరైంది. ఓకేనా, ఆప్షన్ ఏ సరైంది కానీ ఆప్షన్ బి సరికానిది. కాబట్టి బి మాత్రమే తప్పు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా, అత్యల్ప జనాభా వృద్ధి రేటును నాగాలాండ్ నమోదు చేయగా ఎంత శాతం అంటే -0.6%. ఓకేనా, నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికానివి. సో క్రింద ఇచ్చిన వాటిలో సరికానివి సేమ్ అదే మోడల్ క్వశ్చన్. ఆప్షన్ ఏ అధికంగా జనాభా వృద్ధి రేటు గల జిల్లా తానే. నెక్స్ట్ వన్ ఆప్షన్ బి అధిక జనాభా గల జిల్లా కురుంకుమే. అయితే ఇవి రెండిట్లో ఏవి సరి కానివని అడుగుతున్నారు. సో చూసుకున్నట్టయితే ఇవి రెండు కూడా సరికావు ఫ్రెండ్స్. ఎందుకంటే అధికంగా జనాభా వృద్ధి రేటు గల జిల్లా కురుంకుమే. ఓకేనా, అధికంగా జనాభా గల జిల్లా తానే. ఓకేనా, ఈ రెండు సరికావు. ఏబి సరికావు. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ ఉంది. కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు. అధికంగా జనాభా వృద్ధి రేటు గల జిల్లా కురుంకుమే, అధిక జనాభా గల జిల్లా తానే. ఓకేనా, అందుకే కొంచెం డిఫరెంట్గా ఇచ్చాను. ఏబి తప్పనమాట. నెక్స్ట్ వన్, వృద్ధి రేటును జతపరచండి అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, సంవత్సరాలు ఇచ్చి వృద్ధి రేటును జతపరచమంటున్నాడు. 1951, 1971, 2011, 2001. సో ఇక్కడ మనకు 21.54, 13.31, 17.72, 24.8. సో మనకు తెలిసిందే అత్యధికంగా జనాభా వృద్ధి రేటును నమోదు చేసిన సంవత్సరం 1971. సో 1971కు 24.8 అనేది చూడండి ఎక్కడ ఏ ఆప్షన్లో ఉందో. సో మనకు ఇక్కడ థర్డ్ ఆప్షన్లో, సారీ ఇక్కడ రాంగ్ పడింది. ఇక్కడ B4 అనమాట. ఓకేనా, సో B4 మనకు ఒకటే ఆప్షన్లో ఉంది కాబట్టి ఈ 3 ఆప్షన్స్ ఎలిమినేషన్ చేసేయచ్చు ఈజీగా. ఓకేనా, అప్పుడు A2 అవుతుంది. 1951కు 13.31 వృద్ధి రేటు నమోదైంది. ఓకేనా, 2011కు వచ్చేసి మనకు 17.72 అని తెలిసిందే. సో 2011 నుంచి కూడా మనం వెళ్ళొచ్చు కానీ సి ఆప్షన్ కింద 3కి 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సో నేను 1971 నుంచి వెళ్తున్నాను. 2001కి వచ్చేసి 21.54. సో ఓకేనా, ఇక్కడ మీరు ఈ 2001 నుంచి కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒకటే ఆప్షన్ ఉంది 21.54 అనమాట. ఓకేనా, కాబట్టి ఆర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, సంవత్సరాలు ఇచ్చి వృద్ధి రేటును కూడా జతపరచమని అడిగే అవకాశాలు ఉన్నాయి. గత గ్రూప్ 2 ఎగ్జామ్లో దాదాపుగా ఈ సెన్సాస్ నుంచి 7 మార్కులు అడగడం జరిగింది. అందుకే నేను స్పెషల్ వీడియోస్ అయితే చేస్తున్నాను జనాభాకు సంబంధించి. ఇది రెండవ వీడియో. నెక్స్ట్ వన్, అత్యధిక జనాభా గల రాష్ట్రాల వరుస క్రమం. సో మనకు అత్యధిక జనాభా గల రాష్ట్రాల యొక్క వరుస క్రమం అయితే అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి బీహార్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ డి వెస్ట్ బెంగాల్. సో మనకు అందరు తెలిసిందే అత్యధిక జనాభా యూపీలో ఉంటుంది. సో చూసుకున్నట్టయితే మనకు యూపీ ఫస్ట్ ఆప్షన్ తోటి 3 ఆప్షన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి 4th ఆప్షన్ అయితే కాదు, ఎలిమినేషన్ చేసేద్దాం. సో సెకండ్ వన్ చూసినట్టయితే మనకు యూపీ తర్వాత అత్యధిక జనాభా కలిగిన స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర. ఓకేనా, మహారాష్ట్ర రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా ఉంది కాబట్టి మనకు ఏ తర్వాత సి రావాలి. ఎక్కడుంది? రెండో ఆప్షన్లో ఉంది కాబట్టి రెండో ఆప్షన్ సరైంది. ఓకేనా, ఆ తర్వాత మనకు బీహార్ ఉంటుంది, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంటుంది. ఓకేనా, వరుస క్రమం మస్ట్గా అడుగుతున్నారు. ఓకేనా, మనం చూస్తున్నాం ఇటీవల క్వశ్చన్ ఎగ్జామ్స్లో కాబట్టి వరుస క్రమం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అత్యధిక జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రాల వరుస క్రమం. సో మనకు జనాభా వృద్ధి రేటు అత్యధికంగా గల రాష్ట్రాల వరుస క్రమం అడిగారు. సో చూద్దాం. సో మేఘాలయ, బీహార్, అరుణాచల్ ప్రదేశ్. మేఘాలయ వృద్ధి రేటు 27.9% ఉంటుంది. బీహార్ది చూసుకున్నట్టయితే మనకు 25.4% ఉంటుంది. 25.4% ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ 26% ఉంటుంది. సో మనకు వరుస క్రమం అడిగిండు అంటే చిన్న నుంచి ఎక్కువ నుంచి తక్కువ అనమాట. ఓకేనా, వృద్ధి రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మేఘాలయ కాబట్టి ఆప్షన్ ఏ చూసుకుందాం. 3, 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఎలిమినేషన్ అయిపోతాయి.
మేఘాలయ తర్వాత అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ ఏసీ అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ మనకు బీహార్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది వరుస క్రమం పరంగా. ఓకేనా, అత్యధికంగా జనాభా వృద్ధి రేటు గల రాష్ట్రాల వరుస క్రమం అడిగితే మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, బీహార్ అనమాట 3 స్థానాలు ఉంటాయి వరుసగా. ఓకేనా, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాల వరుస క్రమం. అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రాల వరుస క్రమం అనమాట. సో చూద్దాం. మిజోరం వచ్చేసి మనకు ఆప్షన్ ఏగా ఉంది. ఆప్షన్ 2 బీగా చూసుకున్నట్టయితే సిక్కిం ఉంది. ఓకేనా, ఆప్షన్ 3 మణిపూర్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఒకసారి అయితే రాసుకుందాం మనం. అరుణాచల్ ప్రదేశ్ది 17గా ఉంటుంది జనసాంద్రత. ఓకేనా, మనకు మిజోరంది 52గా ఉంటుంది. సిక్కింది చూసుకున్నట్టయితే మనకు 86 ఉంటుంది సిక్కింది. మణిపూర్ది ఎంత ఉంటుందంటే మనకు 115గా ఉంటుంది. ఓకేనా, అయితే మనకు అత్యల్ప జనసాంద్రత గల రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అందరు తెలిసిందే. డి ఆప్షన్ 4 ఆప్షన్స్లో ఉంది. ఎలిమినేషన్ సాధ్యం కాదు. సో నెక్స్ట్ మిజోరం ఉండాలి అంటే డి తర్వాత ఏ ఉండాలి. డి తర్వాత ఏ ఒక ఆప్షన్ ఉంది. ఏ ఆప్షన్ థర్డ్ ఆప్షన్. సో మిగిలిన ఆప్షన్స్ ఎలిమినేషనే కథ. సో వరుసక్రమం చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, సిక్కిం తర్వాత మణిపూర్. డిఏబిసి వరుస క్రమం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, జనాభా లెక్కల ప్రకారం దేశంలో గల మొత్తం అక్షరాస్యులు ఎంతమంది? 2011 జనాభా లెక్కల ప్రకారం మనకు దేశంలో మొత్తం ఎంతమంది అక్షరాస్యులు ఉన్నారని అడుగుతున్నారు. 73.25 కోట్లు, 76.36 కోట్లు, 70.50 కోట్లు, 80.69 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తంగా దేశంలో 76.36 కోట్లు మంది అక్షరాస్యులుగా ఉన్నారు. ఓకేనా, 76.36 కోట్ల మంది అక్షరాస్యులుగా ఉన్నారు 2011 జనాభా లెక్కల ప్రకారం. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో ఇందులో మనకు పురుషులు వచ్చేసి 43.47 కోట్లు ఉంటే స్త్రీలు 32.88 కోట్లుగా ఉన్నారు. ఓకేనా, పురుషులు దాదాపుగా 43.5 కోట్లు ఉంటే స్త్రీలు 32.8 కోట్లుగా ఉన్నారు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో సరికానివి. 2011 జనాభా లెక్కల ప్రకారం క్రింది వాటిలో ఏవి సరికావని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ హిందూ జనాభా శాతం 79.8%. ఎక్కువ హిందూ జనాభా గల రాష్ట్రం మహారాష్ట్ర అంటున్నారు. సో మనకి ఇందులో చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ సరైంది. హిందూ జనాభా శాతం 79.8% అనమాట. అయితే ఆప్షన్ బి చూసుకున్నట్టయితే ఎక్కువ హిందూ జనాభా ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర కాదు, హిమాచల్ ప్రదేశ్ అత్యధికంగా హిందూ జనాభాను కలిగి ఉంది. కాబట్టి సరికాని అడిగింది కాబట్టి బి మాత్రమే తప్పు. ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ వన్, ఎస్టీ, ఇక్కడ ఎస్టీ రాలేదు. ఎస్టీ జనాభా ఎక్కువ గల మొదటి 2 రాష్ట్రాలు. ఓకేనా, ఎస్టీ జనాభా ఏ 2 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉందని అడుగుతున్నారు. మొదటి 2 రాష్ట్రాలు అనమాట. మధ్యప్రదేశ్ అయితే అత్యధికంగా ఎస్టీ జనాభాను కలిగి ఉన్న మొదటి రాష్ట్రంగా ఉంది. అయితే రెండవ రాష్ట్రం మనకు తెలియాలి. ఇక్కడ అన్నిట్లో కూడా మధ్యప్రదేశ్ ఉంది కాబట్టి ఎలిమినేషన్ సాధ్యం కాదు. మిజోరం కాదు, వెస్ట్ బెంగాల్ కాదు, ఉత్తరప్రదేశ్ కాదు, మహారాష్ట్ర. ఓకేనా, మధ్యప్రదేశ్ తర్వాత మనకు అత్యధికంగా ఎస్టీ జనాభా కలిగిన రాష్ట్రం మహారాష్ట్ర. మధ్యప్రదేశ్ తర్వాత ఎంఎం గుర్తుపెట్టుకోండి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. శాతం పరంగా మాత్రం మిజోరం, నాగాలాండ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఎస్టీ జనాభా శాతం పరంగా మొదటి 2 రాష్ట్రాలు మిజోరం, నాగాలాండ్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎస్టీ జనాభా సంఖ్య తక్కువ గల రాష్ట్రాలు గోవా, సిక్కిం ఫ్రెండ్స్. గోవా, సిక్కిం ఎస్టీ జనాభాను సంఖ్యాపరంగా తక్కువ కలిగి ఉన్నాయి అనమాట. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.